భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండల కేంద్రంలోని కాలేజీ గ్రౌండ్లో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి మందని రాజేందర్ స్మారక క్రికెట్ టోర్నమెంట్ను బీజేపీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు మందని నియోజకవర్గ ఇన్ఛార్జ్ చందుపట్ల సునీల్ రెడ్డి, రాష్ట్ర నాయకులు చల్లా నారాయణ రెడ్డి ప్రారంభించారు. మహదేవ్పూర్ మండల కేంద్రంలో ఎంఆర్పీ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణలో మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు కళాకారులతో కలిసి 1,00,000 డప్పులు 1000 గొంతుకలు అనే నినాదంతో ఎస్సీ వర్గీకరణ త్వరగా పూర్తి చేయాలని కోరుతూ మహదేవ్పూర్ మండల కేంద్రం నుండి హైదరాబాద్ బయలుదేరిన వారికి మద్దతుగా బీజేపీ నాయకులు పాల్గొన్నారు. రైతులని ప్రజలని మోసం చేయడం ఎట్లా, ఈ దగాకోర్ కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్ వచ్చిన కాడికెళ్ళి ఇప్పుడు వరకు 6 గ్యారెంటీలు అని చెప్పి మొత్తం అబద్ధాలతోని మోసాలతోని పోలీస్ జులుంతోని మరి ఈ ప్రాంతంలో ముఖ్యంగా చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు, ఈ చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు కూడా ఇవాళ సెంటర్ నిధులతోని నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోని మన ప్రాంతంలో ప్రజలు కోరుకున్నట్టు చల్లగా ఉండాలని మరి బడ్జెట్ కేటాయిస్తే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ మరి ముఖ్యంగా ఇక్కడ మంత్రి ఈ ప్రాంతానికి 5 సార్లు ఎమ్మెల్యే శ్రీధర్ బాబు మరి ఆయన ఈ ప్రజలు ఓట్లేస్తే గెలిచి ప్రజల దీవెనతో ఇవాళ మంత్రి అయి మరి ఇవాళ వాళ్ళని అరిగోస పుచ్చుకుంటూ పాపం ఒక ప్రెగ్నెంట్ లేడీ అని కూడా చూడకుండా పోలీసు జులుం మరి పోలీసు వాళ్ళు వచ్చి మరి ఈ అబ్బాయిని కూడా కొట్టి మరి వీళ్ళ భూమిని లాక్కుంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అని మేము ప్రశ్నిస్తున్నాం. ఇవాళ దాదాపు 2003కెళ్ళి కూడా మరి అప్పుడు చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుని సర్వే చేసి కొంతమంది రైతులను సర్వేలో పెట్టి మరి అప్పుడు ఎవరు పైసలు ఇచ్చిండో ఎవరు మాట్లాడిండో మరి ఎవరు చెంచాగాల్లో కేవలం వాళ్ళకి వాళ్ళ భూముల వాటికి పైసలు ఇచ్చి మరి ఇక్కడ అనేక మంది రైతులు ఇంకా పట్టాలుండి కనీసం ₹1 కూడా చెల్లించకుండా ఇవాళ వాళ్ళ పట్టా బుక్కులు కానీ పాస్ బుక్కులు కానీ వాళ్ళు ఏ తెచ్చినా దాన్ని పక్కన పడేసి వాళ్ళను భూమిలోకి వెళ్ళి గెంటేసి మరి ఇక్కడ కాలువ తీసి చిన్న ప్రాజెక్టులను ప్రాజెక్ట్ చేద్దామనే ఒక దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నాం. ఖచ్చితంగా ఇక్కడ భారతీయ జనతా పార్టీకి మేము ఖండిస్తున్నాం. పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన ఉంటుంది, పేదల పక్షాన ఉంటుంది. దళితులకు మోసం జరిగితే మాత్రం ఉపేక్షించేది లేదు, దళితులకు మోసం జరిగితే మాత్రం వెనుకపోయేది కూడా లేదు. మేమందరం కూడా ఇక్కడున్న రైతులకు హామీ ఇస్తున్నాం. ఖచ్చితంగా మీరు ధైర్యంగా ఉండండి. భారతీయ జనతా పార్టీ మీ వెనుకుంటుంది. భారతీయ జనతా పార్టీ మీకు